మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సాంబార్ రెసిపీ. ఈ సులభమైన వంటకంతో ఇంట్లోనే అల్టిమేట్ సాంబార్ను తయారు చేసుకోండి. సాంబార్ దక్షిణ భారత కాయధాన్యాలు మరియు మిక్స్డ్ వెజిటబుల్స్ టు ఉత్తమమైన సౌకర్యవంతమైన ఆహారం. ఈ క్లాసిక్ డిష్ తయారు చేయడం చాలా సులభం మరియు మీరు మళ్లీ ఆశ్రయించేంత స్వర్గంగా ఉంటుంది. ఈ సాంప్రదాయ సాంబార్ హృదయపూర్వకంగా చాలా రుచిగా ఉంటుంది మరియు కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు మరియు మూలికలతో నిండి ఉంటుంది. ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, ఇది ఆరోగ్యకరమైనది, ప్రోటీన్ ప్యాక్ చేయబడింది మరియు మిమ్మల్ని ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. దీనిని అన్నం, మెత్తని ఇడ్లీ, సాదా దోశ, క్రిస్పీ మేడువడ లేదా వెన్పొంగల్తో సర్వ్ చేయండి. ఈ సాంప్రదాయక వంటకం పోషకాలను కలిగి ఉన్నందున శరీరానికి పూర్తి పోషణను అందిస్తుందని నమ్ముతారు. కనుక ఇది చాలా దక్షిణ భారత గృహాలలో ప్రధానమైనది. సాంబార్ టిఫిన్ సెంటర్లు మరియు రెస్టారెంట్లలో కూడా ఒక ప్రసిద్ధ ఆహారం మరియు భోజనంలో ఒక సైడ్గా, అల్పాహారం కాంబోగా ఇడ్లీ సాంబార్, వడ సాంబార్ మరియు దోశ, మసాలా దోశలతో కూడా వడ్డిస్తారు. కాయధాన్యాలు ప్రోటీన్ యొక్క ప్రాథమిక మూలం కాబట్టి మనం భారతీయులం దాదాపు ప్రతిరోజూ తింటాము. కాబట్టి దక్షిణ భారతదేశంలో ఆరోగ్యకరమైన ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారంలో భాగంగా సాంబార్ విస్తృతంగా తింటారు. సాంబార్ను తయారు చేయడానికి వివిధ రకాల మిశ్రమ కూరగాయలను కూడా ఉపయోగిస్తారు కాబట్టి ఇది పోషకాల సాంద్రతను పొందుతుంది. ఈ సాంబార్ వంటకం నా హృదయానికి చాలా దగ్గరగా ఉంది, ఎందుకంటే మా అమ్మ మా కోసం ఇంట్లో పండించిన కూరగాయలు మరియు మూలికలతో దీన్ని తయారు చేసినందుకు నాకు చాలా మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. మీరు దీన్ని ఒకసారి తయారు చేసిన తర్వాత ఈ అద్భుతమైన రుచికరమైన సాంబార్ను మీరు ఇష్టపడతారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. సాంబార్ ఎలా తయారు చేయాలి? పప్పు ఉడికించాలి. 3-4 కప్పు పప్పును 2 కప్పుల నీటితో మెత్తగా మరియు మెత్తగా ఉడికించాలి. మీరు టర్డాల్ లేదా తుర్డాల్, మూంగ్ పప్పు మరియు మసూర్ పప్పు కలయికను మాత్రమే ఉపయోగించవచ్చు. నేను అర్రకప్పు పప్పు మరియు పావు కప్పు మూంగ్ పప్పును ఉపయోగిస్తాను. సాంబార్ యొక్క రుచి తాకృతి ఉపయోగించే పప్పుపై ఆధారపడి ఉంటుంది. హెటల్ స్టైల్ సాంబార్ పొందడానికి మసూర్ పప్పు మరియు తుర్రు పప్పును సమాన పరిమాణంలో ఉపయోగించండి. ప్రెజర్ కుక్కర్లో పప్పు వండినట్లయితే మీడియం మంట మీద 2 నుండి 4 విజిల్స్ వరకు విజిల్ వేయనివ్వండి. ఇన్స్టంట్ పాట్లో ఉడికించడానికి 9 నిమిషాలు ప్రెషర్ కుక్ చేయండి. మీకు కుక్కర్ లేకపోతే అవసరమైనంత ఎక్కువ నీరు పోసి ఒక కుండలో ఉడికించాలి. ఒత్తిడి తగ్గిన తర్వాత బంగాళాదుంప మాషర్తో లేదా లాడిల్తో పప్పును మెత్తగా చేయాలి. పప్పు మెత్తగా మరియు పూర్తిగా ఉడికించి ఉండాలి. అది సాంబార్కి మంచి టెక్చర్ ఇస్తుంది. సాంప్రదాయకంగా ఇది చెక్క మాషర్తో గుజ్జు చేయబడింది. స్పైస్ పౌడర్ చేయండి. పప్పు ఉడుకుతున్నప్పుడు సాంబార్ పొడిని తయారు చేయండి. మీకు రెడీమేడ్ పౌడర్ ఉంటే ఈ దశను దాటవేయండి. మీడియం మంట మీద 4 నుండి 5 ఎండు మిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ ఉరత్పప్పు బంగారు రంగు వచ్చేవరకు పొడిగా కాల్చండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర వేసి సువాసన వచ్చే వరకు వేయించాలి. ఒక ప్లేట్లోకి తీసివేయండి. అర టీ స్పూన్ మెంతిగింజలు కొద్దిగా చీకటి పడే వరకు పొడిగా కాల్చండి. మంటను తగ్గించి ఆపై 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి సుగంధం వచ్చేవరకు 1 నిమిషం పాటు వేయించాలి. వాటన్నింటినీ చల్లార్చి మెత్తగా పౌడర్ చేయాలి. దీన్ని పక్కన పెట్టండి. కూరగాయలను సిద్ధం చేయండి. మీకు నచ్చిన అన్ని కూరగాయలను కడిగి కత్తిరించండి. నేను సాధారణంగా ఉల్లిపాయలు లేదా చిన్న ఉల్లిపాయలు, టొమాటో, మునగకాయ, భిండి, ఓక్రా, క్యారెట్లను ఉపయోగిస్తాను. 1 మీడియం ఉల్లిపాయ ముక్కలుగా చేసి లేదా 12 నుండి 15 ఉల్లిపాయలు ఒలిచిన 1 లేదా 2 మునగకాయలు 3 అంగుళాల ముక్కలుగా కట్. 2 నుండి 3 ఓక్రా, భిండి 1 అంగుళం ముక్కలు. 1 మీడియం క్యారెట్ 1 అంగుళం ఘనాల ముక్కలుగా చేసి 1 పెద్ద టమోటా ముక్కలుగా లేదా తరిగిన. దైచికం ఎరుపు గుమ్మడికాయ 2 ముక్కలు ఒక్కొక్కటి 2 అంగుళాల వరకు ముక్కలు. దైచికం వంకాయ సాంబార్ కోసం కూరగాయలు ఉడికించాలి. 4 ఒక పెద్ద కుండలో 1 టీ స్పూన్ నూనె వేడి చేయండి. ఉల్లిపాయలను 1 నిమిషం పాటు వేయించి ఆపై అన్ని కూరగాయలను జోడించండి. 2 నిమిషాలు వేయించి ఆపై అర్ర నుండి 30 టీ స్పూన్ ఎర్రకారం, ఐచికం జోడించండి. 4 నుండి 5 కప్పుల నీరు పోసి బాగా కదిలించండి. తూర్పప్పును మాత్రమే ఉపయోగిస్తే 4 కప్పులు మరియు కొన్ని మూంగ్ పప్పు కూడా ఉపయోగిస్తే 5 కప్పులు ఉపయోగించండి. కూరగాయలను వేయించడం ఐచ్ఛిక దశ, కానీ సిఫార్సు చేయబడింది. కొన్ని రకాల ఉల్లిపాయలు, టొమాటోలు మరియు కారం పొడిని నేరుగా ఉడకబెట్టడం వల్ల వాసన రాదు కాబట్టి వేగించడం మంచిది.
మీరు షాలోట్లను ఉపయోగిస్తుంటే మీరు సార్ దశను పూర్తిగా దాటవేయవచ్చు. కుండలోని నీరు వేడిగా మారినప్పుడు ఒక గరిటెతో కొంచెం వేడి నీటిని తీసుకొని చిన్న గిన్నెలో పోయాలి. 1 నుండి 2 టేబుల్ స్పూన్ల చింతపండు, చిన్న నిమ్మకాయ పరిమాణం, 1 టేబుల్ స్పూన్ బెల్లం, ఐచికం జోడించండి. నానబెట్టడానికి పక్కన పెట్టండి. కూరగాయలు అల్ డెంటే ఉడికినప్పుడు జోడించండి. పావు టీ స్పూన్ పసుపు, దశ 2 నుండి సాంబార్ పొడి, ముపావు టేబుల్ స్పూన్ ఉప్పు. 3 నుండి 5 నిమిషాలు ఉడికించాలి. మేము సాధారణంగా కూరగాయలు మెత్తగా ఉడికినంత వరకు మరియు మునగ గింజలు లేతగా మారే వరకు ఉడికించాలి. చింతపండు పైకి పిండాలి మరియు సాంబార్కు చింతపండు నీరు పోయాలి. గుజ్జును తొలగించడానికి చింతపండును ఫిల్టర్ చేయడానికి నేను ఇష్టపడతాను. చింతపండు అన్నింటినీ ఒకేసారి వేయవద్దు. మీరు గిన్నెలో కొద్దిగా ఉంచవచ్చు మరియు అవసరమైతే తర్వాత జోడించవచ్చు. మెత్తని పప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు రుచి చూసి అవసరమైతే మరింత ఉప్పు మరియు చింతపండు నీరు జోడించండి. ఇది చాలా మందంగా ఉందని మీరు భావిస్తే మీరు మరింత వేడి నీటిని జోడించవచ్చు. నేను ఇంకేమీ జోడించను. వేడి సాంబార్కి టెంపరింగ్ను పోయాలి. మంచి సువాసన కోసం సాంబార్ 2 నుండి 3 నిమిషాలు ఉడకనివ్వండి. కొందరు వ్యక్తులు మసాలా జోడించిన తర్వాత మరిగించకూడదని ఇష్టపడతారు. మీకు నచ్చినదాన్ని మీరు ఎంచుకోవచ్చు. నేను ఇంట్లో పసిబిడ్డ ఉన్నందున ఎర్రకారం లేకుండా తయారు చేశాను. మీకు చిన్నపిల్లలు ఉన్నట్లయితే కారం పొడిని పూర్తిగా వదిలివేయండి. వేడివేడి సాంబార్ని అన్నం లేదా ఇడ్లీతో సర్వ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.